ప్రజలకు అందుబాటులో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా ఉండదని అందరికీ అర్థమైందండి. ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే పని విషయంలో, డెడికేషన్ విషయంలో, ప్రజల మీద చూపించాల్సినటువంటి చిత్తశుద్ధి విషయంలో ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన గురించి ఆయన చెప్పేటప్పుడు ఒకటి చెప్తాడు, నేను మహామోండోడిని, తప్పు జరిగిందంటే తనవాడినైనా వదులుకోవడానికి ఏమాత్రం సంకోచించను. జనసేన అంటే డిసిప్లిన్. 21 మంది అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో, సబ్జెక్ట్తో మాట్లాడాలి. నాతో సహా 21 ఎమ్మెల్యేలు ప్రజల వద్దకే పరిపాలన, విద్యార్థి వద్దకే విద్య అంటూ గతంలో ఎప్పుడో కాన్సెప్ట్ వచ్చేదండి. అలా అనిపించింది. ఈరోజు అంత గొప్ప ఎమ్మెల్యేలని, సీనియర్ని ఎవరైనా కానీ వారు జనసేనలో పోటీ చేసి గెలిచినప్పుడు అధ్యక్షులు వారు ఎలా చెప్తే అలా ప్రజల వద్ద నుంచి ప్రతి సమస్యలను తెలుసుకుంటున్నారు, పరిష్కారణ మార్గంగా ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించేదే జనసేన పార్టీ, ఇప్పుడు పరిష్కారం చూపించేదే జనసేన పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వన్నారు, అన్నోళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు. అంతకుముందు ఎప్పుడు బార్కెట్లు కట్టి డోర్ అంతా మూసేవాళ్ళు. అటు ఒక రోడ్డు ఉందని కూడా నాకు తెలియదండి. ఇప్పుడు బార్కెట్లు తీసేస్తే అటు రోడ్డు కూడా ఉందా, అటు జగన్ గారు ఒక్కిళ్ళే ఉందా అంటే కాదా, చాలా ఇళ్ళు ఉన్నాయట. కానీ ఆ ఇంట్లో వాళ్ళే అటు వెళ్ళాలట. అంటే ఇల్లు అయితే ఆయన కట్టుకున్నాడు, రోడ్డు బాబు సొమ్ముతో వేసాడా? ప్రభుత్వ ఖజానాతో వేసిన రోడ్డు మీద ఇళ్ళు రాకూడదు, ఆళ్ళు పోకూడదు, ఏంది రూల్స్? ఎక్కడోడివి, ఎక్కడికి వచ్చో, ఎక్కడ పెత్తనం చేస్తున్నావు అంటున్న రాష్ట్ర ప్రజలు, మేం కాదండి, రాష్ట్ర ప్రజలు అంటూ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీ నుంచి వెనుక పంపించారు. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో జగన్మోహన్ అన్నాడు, కాసేపు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఉసిక్కన జగన్ మోహిని అంటాడేమో, మా పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్ళంగా అసెంబ్లీలో గుర్తుండిపోయేలాగా మాట వినపడుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే చాలా కంగారు పడిపోతున్నాడండి. కొమరం పులి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉందో ఆయన చూశారు. ఆయన కళ్ళతో చూసి ఆయనే మర్చిపోయారు, ఆయన పేరే మర్చిపోయారు. అసెంబ్లీలో కూర్చోలేక అది ఎమ్మెల్యే సీటా లేకపోతే హాట్ సీటా, కౌన్ బనేగా కరోడ్పతిలో హాట్ సీట్ ఉంటుంది చూడండి, అందుకంటే దారుణంగా ఉంది. ఆయన కూర్చోవాలని లేదు, కానీ ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. సో ఏదైనా సమస్యలు ఉంటే ఆంధ్రాలో పరిష్కరించుకోవాలి. గలీలో చేయలేనివి ఢిల్లీలో చేస్తానంటూ ధర్నాలు చేస్తున్నాడు. 151 సీట్లు వస్తే మోడీ గారి మెడలు ఉంచుతానని ఈయన మెడలు ఉంచి వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చేవాడు, శాలువాలు కప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం 5 ఏళ్ల తర్వాత నిద్రలోంచి బయటికి లేచి ఈరోజు నేనేదో చేసేస్తాను, స్పెషల్ స్టేటస్ తెస్తాను, స్పెషల్ ప్యాకేజ్ తెస్తాను ఏంటో అంటున్నారు. స్పెషల్ స్టేటస్ అయితే నాకు తెలియదు, కానీ స్పెషల్ స్టేటస్తో కల్తీ మందు అయితే వచ్చిందండి. ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చిందండి, గవర్నర్ స్టేటస్ కూడా వచ్చిందండి, కరోనా వైరస్కి మందు కూడా వచ్చిందండి, కోవిడ్ కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు గుర్తించారు. అవినీతి పరిపాలన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈరోజు గత ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు. లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అయిపోవడం వల్లే ఈ పర్యవసానం అండి. ప్రతిపక్ష హోదా కావాలని మాజీ సీఎం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. దీని వెనకాల మర్మం ఏమనుకుంటున్నారు? ఆయన గతంలో సీఎం కావాలనుకుంది కూడా ఒక మర్మం ఉందండి. అంటే 151 సీట్లు గెలుచుకుంది కేవలం ఆయన కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి కోసం కాదు, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ముఖ్యమంత్రి హోదాలో నన్ను అరెస్ట్ చేయరు అనేటటువంటి దృఢమైన నమ్మకంతో, సంకల్పంతో ఆయన సీఎంగా అవ్వాల్సి వచ్చింది, అయ్యారు. మరి ఇప్పుడు ఆయన అడుగుతున్నారు అదేంటది ప్రతిపక్ష హోదా. చెన్నైలో వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళంటే పని చేశారా, నీకెందుకు? ఏం పని చేయడానికి? 2 చోట్ల ఓడిపోయినోడు, ఒక ఎమ్మెల్యే కూడా లేనోడు, పార్టీ అధ్యక్షుడు, జనవాణి అంటూ జనాల సమస్యలు తెలుసుకున్నాడుగా. నువ్వు కూడా జనంలోకి వెళ్ళు, జనాల సమస్యలు తెలుసుకో. ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రజలతో మాట్లాడించు, అంతేకాని ప్రతిపక్ష హోదా అంటూ అసెంబ్లీలో కూర్చుంటానని గట్టిగా మాట్లాడుతున్నావు దేనికని? ఒకవేళ సిబిఐ వాళ్ళకి అరెస్ట్ చేయాలంటే ప్రతిపక్ష హోదా ఉంది కదా, గవర్నర్కి నోటీస్ ఇవ్వాలనా? అంటే గవర్నర్కి నోటీస్ ఇచ్చే లోపల తమరు తక్కర్మార్ అంటూ లండన్కి పారిపోతారా? బెంగళూరు కోటలో ఉన్న లాక్కొస్తారని తెలిసి లండన్ వీసాకి వేసుకున్నారట కదా. ప్రతిపక్ష హోదా రాగానే జంప్ అంట కదా. ప్రతిపక్ష హోదా వచ్చేది ప్రజల బాధల గురించి ప్రశ్నించడానికి కాదంట కదా. తెలుసుకున్నాం, మీకు ఎలా తెలిసింది అని అడగండి, ఎందుకంటే అడ్వకేట్లం కదా, కొద్ది గొప్ప మాకు కూడా లా పాయింట్లో లీకులు అన్నీ తెలుస్తున్నాయి. ఎనీవే, ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతుంది ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి కాదు. ప్రజల సమస్యలను ప్రస్తావించాలంటే అసెంబ్లీలోనే కూర్చొనక్కర్లేదండి, ఆరు బయట కూర్చోబెట్టి ధర్నా చేయొచ్చు. ఢిల్లీ దాకా పోనక్కర్లా. ఢిల్లీలో ఆంధ్రాని మరో బీహార్ లాగా చిత్రీకరించడం, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మిమ్మల్ని, కార్యకర్తల్ని కాల్చడం ఎందుకు, నన్నే కాల్చేయండి అంట. నువ్వేమన్నా పెద్ద అల్లూరు సీతారామరాజువా? చొక్కాలు ఇప్పి గుండెలు తీసి చూపించడానికి ఢిల్లీకి పోయి
ఏం చేసావు 151 సీట్లు వస్తే? రాష్ట్రానికి రాజధాని ఉందా? అవ్వాల్సిన పోలవరం పూర్తయిందా? రాష్ట్ర బిడ్డలకి భవిష్యత్తు ఉందా? 5,000 జీతం తప్ప కనీసం కుటుంబాలు బతుకుతాయి 5,000తో. నువ్వు బతుకు చూద్దాం. డిగ్రీ చదివినోడు సేవ చేస్తాడు నీకు చెప్పాడు వచ్చి కలగంటున్నావేంది సేవ చేస్తారని? డిగ్రీ చదువుకున్నాడు ఉన్నత ఉద్యోగాలు లేని ఆ కుటుంబాలు కోరుకుంటారు. ఆ బజార్లోనే సరుకులు కూరగాయలు అందించాలని కోరుకోడు ఏ తండ్రి? పొలాలు చేసి గేదెలను కాసి బిడ్డలను డిగ్రీ చదివించింది దేనికి? పెద్ద పెద్ద చోట్ల ఉద్యోగాల్లో కూర్చుంటారు, ఏసీల్లో కూర్చోవాలి, ఫ్యాన్ల కింద కూర్చోవాలా, కుర్చీల్లో కూర్చోవాలా అని అనుకునే ప్రతి తండ్రి కళని తీర్చకుండా 5,000కి నీ జాగిరిలాగా అంబటి రాంబాబు ఊళ్ళో సుబ్బయ్య వేసాయి తీసే అని ఒక్క మురిగినట్టు మురిగిన ప్రతి ఒక్కరు మన రోజారెడ్డక్క పవన్ కళ్యాణ్ బయటికి రా, నేను బయటికి రా, ఎవరి కోసం ఎక్కువ జ్వరం వస్తారో చూడమంది. ఈవిడ కోసం వస్తారేమో బహుశా రాళ్ళు తీసుకొని వెంబడబడ్డానికి. ఏంటో మరి ఏం మాట్లాడతారో. అయినా గత ప్రభుత్వం పడిపోవడానికి బలమైన కారణం పవన్ కళ్యాణ్ గారిని ఘోరంగా విమర్శించడం. ఏ ప్రభుత్వం అయినానండి ఒకటి, ఏ ప్రభుత్వం అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. సో ఎందుకంటే ఇదే ఒక బలమైన కారణం. ఆయనేమీ సాధించలేకపోవచ్చు, కానీ ఆయన పక్కన లేనిదే ఎవరేమీ సాధించలేరండి. అది మాత్రం పక్క గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారేనండి. ఆయన పరిపాలనలో అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధి దిశలో పరిపాలన, అదే రకంగా లోక కళ్యాణం కోసం అంటారు చూడండి. అందుకే లోకేష్ గారు కళ్యాణ్ గారు కలవడం జరిగిందంటారు. అదే రకంగా చంద్రబాబు గారి అనుభవంతో అమరావతి గొప్పగా తీర్చిదిద్దబోతుంది. అదే రకంగా నిన్న మొన్న వియత్నాం కంట్రీ వారు కూడా 1000 ఎకరాలు తీసుకొని రాజధానిలో స్మార్ట్ సిటీ కడతానన్నారు. అంత చిన్న కంట్రీ అది, ఒక పేద కంట్రీ అని కూడా అంటారు. ఆ కంట్రీనే ఆంధ్ర రాష్ట్రాన్ని దత్తత తీసుకొని గొప్పగా క్యాపిటల్ని డెవలప్ చేస్తామంటున్నారు. అదే రకంగా వియత్నాం ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, భారతదేశం వచ్చినప్పుడు బుద్ధగాయ ఒక్కటే చూస్తాం బుద్ధిజం కోసం, ఇక పైన ఆంధ్ర క్యాపిటల్ అమరావతికి ఖచ్చితంగా వీక్షిస్తాలి. బుద్ధుడికి సంబంధించిన శిలాఫలకాలు, శిలా శాసనాలు వీటికి సంబంధించినవి అమరావతిలో ఉన్నాయి అంటూ మాట్లాడారు. ఎనివే ఆంధ్రాని ఢిల్లీని తలదన్నే రాజధానిగా కట్టబోతున్నారు గౌరవ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి సమర్థతతో అని మేమందరం కోరుకుంటున్నాం.